హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు బెండకాయలు పట్టుకొచ్చాను నేను. ఈ బెండకాయలతో ఏం చేస్తానంటే బెండకాయ పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థం బెండకాయలు శుభ్రంగా కడిగి తుడుచుకొని తర్వాత ఇంత పీసెస్ కట్ చేసుకోవాలి. దీన్ని ఆయిల్లో కావాల్సిన పదార్థాలు చట్నీకి ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉల్లిపాయ, టమాటో, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర అండి. ఆయిల్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు వేసుకోవాలండి. జిగురు లేకుండా ఆరబెట్టుకొని పోసుకోండి చట్నీకి. ఇప్పుడు వచ్చేసి మనం కడాయిలో కొంచెం సేపు మగ్గించాలి. తో పాటు 4-5 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం. ఇందులోనే మినప్పప్పు, కొంచెం కొద్దిగా శనగపప్పు, కొంచెం జీరా, ఎండుమిరపకాయలు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలండి, టేస్ట్ బాగుంటుందని. కొద్దిగా ఆవాలు వేసాను నేను. దీని ఏం చేయాలి, డ్రై రోస్ట్ చేయాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. బెండకాయలు అవుతున్నాయి కదా, ఇందులో మనం టమాటో వేసేసేయాలి. అన్నీ ఒకటేసారి అయిపోతాయి. కరివేపాకు కూడా ఇందులోనే వేస్తున్నాను నేను. చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి మనది. ఇది ఆఫ్ చేస్తున్నానండి. ఆఫ్ చేసి కొద్దిగా చింతపండు ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఆఫ్ చేసి పెట్టేస్తున్నాం. వేసానండి కాడలతో వేసుకోవాలి మనము. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను అండి, పట్టి చూపిస్తాను చూడండి. మిక్సీ పట్టాను. ఇందులో ఇప్పుడు మనం బెండకాయ రెడీ. మిక్సీలో ఎక్కువసేపు తిప్పొద్దు, జస్ట్ ఇలా పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేయాలి. బెండకాయ కనిపిస్తుండాలి మనకి. బెండకాయలన్నీ నలగొద్దండి. దీనికి తాలింపు చాలామంది పెట్టుకోరు, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే పెడతాను తాలింపు. చూడండి, జస్ట్ ఇలా తిప్పాను నేను, అంతే రెడీ అయిపోయి. దీనికి తాలింపు పెట్టాలి మనము. దీంట్లో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకోవచ్చు. 5 kg చూపిస్తాను. ఇలా తీసి పెట్టాను చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంత బరకగా ఉంది బెండకాయలన్నీ. మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్లో మిరపకాయలు, కరివేపాకు. ఇది రైస్తో కానీ సంగటితో కానీ చాలా బాగుంటుందండి. సంగటి కాంబినేషన్ కూడా బాగుంటుంది. నేనైతే రైస్తో సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు సంగటితో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఆ పోపు వేసి ఇందులో వేసుకోవచ్చు, ఇదైనా అందులో వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం సేపు ఆయిల్లో అనడానికి ఇలా తీసుకున్నాను. మొత్తం పోపే మీరు బెండకాయల కానీ వేసుకోవచ్చు. అలా కూడా వేసి ఇలా వేయచ్చు. ఇలా ఉంటుంది బెండకాయ పచ్చి. నేను మిక్సీతో వేస్తున్నాను. దీన్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకోవాలి. మధ్యలో ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది చట్నీ. రెడీ అండి, బెండకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తింటుంటే మధ్యలో ఆనియన్స్ వస్తే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం. అద్భుతం.